దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ వాక్యములోని సత్యంలోని మేము గ్రహించగల మా మనసులను తెరవమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చారు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకు వచ్చారు యేసు ప్రభు? ఎందుకు వచ్చారు? సాధారణంగా యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే ఏం చెప్తాం? మానవుల పాపములను క్షమించడానికి, పాపక్షమాపణ మనుషులకు అందించడానికి, అపవాది యొక్క క్రియలను లయము చేయడానికి, చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడానికి, తండ్రి యొక్క ప్రేమను ప్రజలకు తెలియజేయడానికి, దేవునితో మనుషులను సమాధానపరచడానికి, సత్య సువార్తను ప్రకటించడానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. క్రిస్మస్లో ఇవన్నీ ఉన్నాయి. దీనితో పాటు ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనం చూస్తే అక్కడ ప్రభు చెప్తున్నారు వాక్యం ద్వారా ఏమిటది? అద్వితీయ దేవుడు ఒకరు ఉన్నారు, అతన్ని మనకు తెలపాలని, బయలుపరచాలని యేసు ప్రభు వారు వచ్చారు. ఏమున్నది చదవండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చాడు. చాలు. అంటే ఎవరిని ఎరగాలి? సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలి. అంటే తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం తెలుసుకోవాలి. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అంటే నిత్య జీవం పొందడానికి ఎవరినెవరిని ఎరిగి ఉండాలి? ఎవరినెవరిని మనం తెలుసుకొని ఉండాలి? తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన కుమారుడు మన రక్షకుడు ప్రభువును దేవుడునైనా యేసు ప్రభువును కూడా తెలుసుకోవాలి. ఈ రెండింటిని తెలుసుకోవడమే నిత్య జీవం. అంతేనా? మరి తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా? కుమారుడే తెలియజేస్తాడు. కరెక్టే. ఎలా? ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మనం చూడగలమా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనము చూస్తే
అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నది? ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంతేనా? దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎవడు కూడా ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఎవరు బయలుపరిచారు? దేవుని కుమారుడైనటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రిని బయలుపరిచాడు. అంతేనా? ఎలా బయలుపరిచాడు? ఎలాగూ బయలుపరిచాడు ఆయన? దేవుని యొక్క వాక్యంలో చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. అది ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. ఇప్పుడు సమస్య ఒకటి ఉంది. ఏమిటది? తండ్రిని తెలుసుకోవాలి, కుమారుడిని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నిత్య జీవం, రక్షణ. ఇప్పుడు తండ్రిని తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ఎవరు, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఎవరు చూశారు? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన్ని చూచి ఉన్నాడు. హల్లెలూయా. చూచిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అసలు చూడడం అంటే మనకు సాధ్యపడదా? తండ్రి అయిన దేవుణ్ణి చూడడం మనకు సాధ్యమవుతుందా? అవదా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడును అగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై యున్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవడును ఎప్పుడును తండ్రి అయిన దేవుణ్ణి చూచి ఉండలేదు, చూడలేడు. ఎందుకు చూడలేడు? సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆ తేజస్సు ఎలాంటిదంటే ఎవరు కూడా ఆ వెలుగులోనికి వెళ్ళి తండ్రి అయిన దేవుణ్ణి చూడలేరు. ఒకవేళ భూమి మీదకి వచ్చి చూసినా చచ్చిపోతారు. ఆయన అమరత్వము గలవాడై సదాకాలము జీవిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే సమీపించగలడు, ఆయనను చూడగలడు. ప్రభు యొక్క వాక్యం మనం చాలా చదివాం. చూస్తూ ఉంటే మనకేం కనిపిస్తుంది? తండ్రి అయిన దేవుణ్ణి ఎవడు చూడలేడు.
అని మనకి వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనం మొదట చదివినటువంటి వాక్య భాగంలో ఏముంది? యేసు ప్రభు ఈ లోకమునకు రావడానికి కారణం ఏమిటంటే, ఆ చూడలేని అమరత్వము కలిగి సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి తండ్రిని గూర్చి మనకు చెప్పాలి. మనం చూడలేము, చూస్తే బతకలేము. కానీ దేవుని గురించి మనకు తెలియకపోతే నిత్య జీవం లేదు. ఇది సమస్య, అంతేనా? ఈ సమస్యకు పరిష్కారం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను బయలుపరచవలనని యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. అసలు దేవుణ్ణి చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే మనం చూద్దాం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకనాడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అది మరలా చెప్తున్నాడు. మరలా వాక్యంలో మనకు మరలా కనిపిస్తుంది ఏంటి? దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూడనేరడు అంటున్నాడు. ఇదొక సమస్య ఉంది మనిషికి కదా. ఇంకొక సమస్య ఏమిటంటే, నిర్గమాకాండం 33వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20 నుంచి. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది. నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. దేవునికి స్తోత్రం. మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడు? మోషే గారు అడుగుతున్నారు, దేవా ఒక్కసారి నీ మహిమను చూపించవా అంటే, మోషే ఏ నరుడు కూడా నా ముఖాన్ని చూస్తే బ్రతకడు, చచ్చిపోతాడు. నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు అడుగుతున్నావు, చూసావు మహిమను చూడాలని. ఆ ఎదురుగా ఒక బండ ఉంది. ఆ బండ సందుల్లో నిన్ను ఉంచుతా, నా చేతితో నిన్ను కప్పుతా. నిన్ను దాటి వెళ్ళిపోయినప్పుడు నా చేయి తీసేస్తా, నా వెనక భాగం నీకు కనిపిస్తుంది. అంతవరకు నీకు దర్శనం. పరలోకంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చూద్దువు కానీ పరలోకంలో కూడా చూడగలమా? వెనక భాగాన్ని మాత్రమే దేవుడు చూపించాడు మోషేకి. ప్రభు చెప్తున్నాడు, నా ముఖాన్ని చూస్తే ఏ మనిషి బతకటం. ఇప్పుడు ప్రభువే చెప్తున్నాడు వాక్యము ద్వారా. యోహాను సువార్త 17:3 ఏం చెప్తున్నాడు? తండ్రిని, ఆయన యొక్క కుమారుడును, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఇద్దరిని ఎరిగితేనే నిత్య జీవం. ఆయనేమో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన ఇక్కడికి రాలేడు. వస్తే మనం ఉండం, ఆయన్ని చూడలేము. మనకు ఆయన పరిచయం కావాలి. ఆయనను బయలుపరచాలి. ఎవరిని?
తండ్రి అయిన దేవుడు మనకి బయలుపరచబడాలి. యేసు ప్రభువు రావడానికి కారణం తండ్రిని గూర్చి బయలుపరచాలి. మనకు బయలుపరచాలి, మనకు తెలియాలి. మనకు తెలియడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే మనం చదువుకున్నాం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలోని 6వ వచనాన్ని కూడా చదువుదాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై యుండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నీ వాక్యము గైకొని ఉన్నారు. ఏమని చెప్తున్నాడు ప్రభు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? స్వయంగా యేసు ప్రభు వారే చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు? తండ్రి, లోకములో నుంచి నీవు నాకు కొందరిని అనుగ్రహించావు. నేను వారికి ఏం చెప్పాను? నీ నామాన్ని వారికి ప్రత్యక్ష పరిచితిని అన్నాడు. అవునా? యేసు ప్రభు యొక్క నామం ఒక్కడు తెలిస్తే సరిపోతుందా? అసలు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? త్రియేక దేవుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి యొక్క నామము కూడా మనకు పరిచయం కావాలని, బయలుపరచవలనని తండ్రి కోరుకుంటున్నాడు. కుమారుడు ఆ పనిని చేశాడు. మరి ఒక సందేహం, పాత నిబంధనలో అనేక మార్లు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా వ్రాసి ఉంచాడు కదా? రాశాడా? చూద్దాం కొన్ని వచనాల్ని. నిర్గమకాండం 3వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2 నుంచి చదువుకుందాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూస్తాను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నిన్ను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. అది పొద మండుతుంది. పొదలో ఎవరున్నారు? యెహోవా దూత. ఈ మాట జ్ఞాపకించుకోవాలి. పొదలో ఎవరున్నారు? యెహోవా దూత ఉన్నారు. అగ్ని జ్వాలల్లో ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? మోషేతో మాట్లాడుతున్నారు. ఏమన్నారు? మోషే దగ్గరికి రావద్దు, చెప్పులిడువు, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము అతి పరిశుద్ధమైనది అన్నాడా? ఎందుకు అతి పరిశుద్ధమైనది? ఎందుకు అతి పరిశుద్ధమైనది? యెహోవా దూత ఇక్కడ ఎవరు? మనం అక్కడే వాక్యంలో చూస్తుంటాం. ఒకవైపేమో యెహోవా దూత,
మోషేతో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అదే సమయంలో మరలా ఏమని మాట్లాడుతున్నారంటే యెహోవా చెప్తున్నాడు అని కూడా ఉంటుంది. ఇంతకీ మాట్లాడుతుంది యెహోవా దూత లేదా యెహోవాయా? ఇద్దరున్నారా? ఒకరే ఉన్నారా? ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడగగా అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. రెండోసార్లు చెప్పులు ఇప్పే కార్యక్రమం కనిపిస్తుంది. మొదట మోషేకు యెహోవా దూత మాట్లాడి నీవు నిలిచిన్న స్థలం అతి పరిశుద్ధమైనది, దయచేసి చెప్పులు బయట తీసి బయట పెట్టు అన్నారు. అందుకే మందిరంలో చెప్పుల కార్యక్రమం లేదు. ఎప్పుడైతే యెహోషువ కూడా ఇలాంటి దర్శనాన్నే చూస్తున్నాడు, యుద్ధ భూమిలో చూస్తే దగ్గరలో ఒక అతను నిలబడి ఉన్నాడు, ఒక కత్తిని దూసి పట్టుకొని నిలబడ్డాడు. యెహోషువ దగ్గరికి వెళ్ళి చూసి, ఎవరు బాబు మీరు? నేను యెహోవా సైన్యాధిపతిని. ఎవరు? యెహోవా సేనాధిపతిని. ఆహా, మా పక్షమే ఉన్నావా అని చెప్పి సాగిలపడి నమస్కారం చేశాడు. ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని దూతలు తమను ఆరాధిస్తే అంగీకరించరు, గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఏముంటుంది? యోహాను వెళ్ళి నమస్కారం చేయాలంటే లెగ్నాయన నీతో పాటు నేను సహదాసుడిని, నువ్వు నమస్కారం చేయకు, దేవునికి నమస్కారం చేయాలంటాడు కదా. కానీ ఈ యెహోవా సైన్యాధిపతి యెహోషువ తనకు నమస్కారం చేస్తే ఏమని చేశాడు? ఏ తప్పు ఇలా చేయకూడదు అన్నాడా? గుర్తుపెట్టుకోవాలి, అనలేదు. తర్వాత ఏం చెప్పాడు? నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది, చెప్పులిప్పు అన్నాడా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. అన్నాడా లేదా? ఇప్పుడు సైన్యాధిపతికి చెప్పులతో ఏంటి సమస్య? ఆ తర్వాత యెహోషువతో మాట్లాడుతుంది ఎవరైనా ఉంది అక్కడ? యెహోవా ఏమంటున్నాడు? చదవండి. యెహోవా ఏమన్నారు అక్కడ యెహోషువతో? ఈ పరిశుద్ధ స్థలం ఉంది, నీ పాదరక్షకులు తీసివేయి అన్నాడు కదా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అగ్నిజ్వాలలో పొదలో మోషేకు కనిపించిన యెహోవా దూత అదే విధముగా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. యెహోషువతో మాట్లాడుతున్నటువంటి యెహోవా సైన్యాధిపతి కూడా అదే విధముగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఆ యెహోవా దూత ఈ యెహోవా సైన్యాధిపతి ఒకరేనా కాదా? ఒకరేనా? అక్కడ చెప్పులేమన్నారు.
ఇక్కడ చెప్పులు. ఈ వాక్య భాగాన్ని కూడా ఇలాగే పట్టుకొని న్యాయాధిపతులు 6వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత నున్న ఉన్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా నీకు సమాధానమును భయపడకము నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అది ఇంకొక సందర్భం కనిపిస్తుంది. ఈయనెవరు? గిద్యోను కూడా యెహోవా దూత దర్శనమిచ్చాడు. ఆ గిద్యోను గారు తీసుకొచ్చినటువంటి మాంసము, ఆ పొంగన భక్ష్యాలని ఆ యెహోవా దూత చేతిలో ఉన్న కర్ర ద్వారా ముడితే అవి అగ్నికి దహించబడ్డాయి. దహించబడిన వెంటనే ఆ గిద్యోను చూస్తుండగానే యెహోవా దూత ఏమయ్యారు? అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు. అనుకున్నాడు, ఓహో నేను యెహోవా దూతను చూచాను, చచ్చిపోతాను, ముఖాముఖిగా చూచాను, ఇంకా చావు దగ్గరికి వచ్చింది అనుకొని భయపడుతున్నాడు గిద్యోను. అప్పుడు యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు? నీకు సమాధానం, భయపడొద్దు గిద్యోను, నీవు చావవు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఇవన్నీ చూస్తే మనకేం కనిపిస్తుంది? యెహోవా దూతను చూస్తే చచ్చిపోతారా? చనిపోరా? చూడండి. అయితే చూస్తే చచ్చిపోతారా? చనిపోకపోతే ఒక మాట చెప్పండి, చనిపోకపోతే చచ్చిపోతాను నేను అనుకున్నప్పుడు గిద్యోనుతో, దూతను చూచావయ్యా, నీకేం కాదు అని చెప్పాలి. నీవు చావవు అని ఎందుకంటాడు ప్రభు అయిన దేవుడు? చచ్చిపోతారు. అందుకే అడుగుతున్నాను, ఇంతకీ యెహోవా దూత ఎవరు? బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం ఆ యెహోవా దూత మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? తండ్రి అయిన దేవుణ్ణి సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి యుగయుగములు జీవిస్తున్నటువంటి మన తండ్రిని గాని చూస్తే చచ్చిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఆయన మన దగ్గరికి రాలేడు. కానీ తన మహిమను, తన నామాన్ని ప్రత్యక్షపరిచే పని తండ్రి అయిన దేవుడు చేయాలనుకున్నాడు, చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు జననము ద్వారా మరింతగా మనకి తండ్రి అయిన దేవుని నామమును కూడా మనకు ప్రత్యక్షపరచడానికి యేసుప్రభు వచ్చారు. అప్పుడు ప్రత్యక్షపరచాడు ఎవరిని? తండ్రిని. నామమును ప్రత్యక్షపరచడానికే ఆయన వచ్చాడు. మనం అనుకోవచ్చా ఇలాగా? ఆ యెహోవా దూతే యేసుప్రభుని అనుకోవచ్చా? అనుకోవచ్చా, అనుకోకూడదా? ఎలాగనుకుంటాం? చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం.
ఇదిగో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఎవరితో చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు ప్రజలతో మోషే ద్వారా చెప్పిస్తున్నాడు ప్రవచనాన్ని. ఏంటి? నేను ఒక దూతను పంపిస్తున్నాను. నేను మీకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని మీకు ఇవ్వడానికి నేను ఒక దూతను పంపిస్తున్నాను. ఆ దూతకి నా నామం ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో యేసు ప్రభువు ఎలాగూ ఉన్నారు? దూతగా కూడా ఉన్నారని అర్థం వస్తుందా రావట్లేదా? ఆయన నామం ఉన్నటువంటి దూత ఎవరు? యెహోవా దూత. ఆయన సన్నిధిలో మీరు వణకాలి అంటున్నాడంటే ఎక్కడైనా దేవుని దూతల సన్నిధి ఉంటుందా? ఉండదు. దేవునికే సన్నిధి ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ముందర వెళ్తున్నాడే ఆ దూత యెహోవా దూత. జాగ్రత్తగా ఉండి ఆయన కోపాన్ని రేపకుండా, ఏంటది? ఆయన కోపాన్ని రేపకుండా జాగ్రత్తగా ఉండండి. ఆయన కోపం వచ్చిందంటే మీ అతిక్రమాలని పరిహరింపడు అన్నాడు. అంటే అతిక్రమలు పరిహరించే అధికారం ఎవరికున్నది? ఎవరికుంది? మనుష్య కుమారుడికి అనగా మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువుకే అతిక్రమములను పరిహరించి పాపములను పరిహరించే అధికారం ఉన్నది. ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన స్వయంగా చెప్పాడు. మనుష్య కుమారుడికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం ఉన్నదే. ఉన్నదా లేదా? అతిక్రమములను పరిహరించే అధికారం ఎవరికున్నది? ఎవరికుంటుంది? ఇంకెవరికి? యేసు ప్రభు వారికే ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, ఆ దూత ఉంటాడు, జాగ్రత్తగా మిమ్మల్ని నడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి పట్టుకొని వెళ్తాడు అన్నాడు. అవునా? నేను మీతో కూడా రాను అన్నాడు. ఎవరు? ఈయనే. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈయనకే యెహోవా అనే నామము కూడా ఉన్నది. ఇద్దరు యెహోవాలు. ఈయన సన్నిధిని భయపడుతూ గడగడ వణుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈయన సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు ఈ కుమారుని ద్వారా మనల్ని సృష్టించాడు. ఆయన సృష్టికర్త. కానీ ఈయన తండ్రి అయిన దేవుణ్ణి మనకు బయలుపరచాలని, ఆయనను గురించి మనకి తెలియపరచాలని వచ్చాడని మనం చదువుకున్నాం. అవునా? ఇప్పుడు ఆ దూతకి ఏ నామం ఉన్నది? నా నామం ఉన్నది అంటున్నాడు. అంతేనా? మనం చదివినటువంటి ఆ గిద్యోను విషయంలో అయినా, మోషే విషయంలోనైనా, యెహోషువ విషయంలోనైనా మనకేం కనిపిస్తుంది? యెహోవా దూత అని కనిపిస్తూ ఉంది కదా. నా నామం కూడా ఉందన్నాడు. మనము ఒక్కసారి ముందు చదివినటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకునేటప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి ఏ నామం ఉన్నది అక్కడ? శ్రీమంతుడు ఒకటి, అద్వితీయుడు 2, సర్వాధిపతి 3, యుక్త కాలముల యందు ఆయన ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును. ఆగండి, ఏముంది? ఆ సర్వాధిపతి పేరేంటి? రాజులకు రాజు. ఎవరైనా తండ్రి అయిన దేవుని పేరేంటి చెప్పండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ నామం ఎవరిది? తండ్రి అయిన దేవునిది కదా. అది ఆ వాక్య భాగాన్ని పట్టుకొని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం.
ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడునై దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు. ఆ వాక్య భాగాల్లో ఏముంటుందంటే ఆయన 16వ వచనంలో ఏముంది? కాబట్టి మీరు సున్నతి లేని రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును యున్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై యున్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఇది చివరి యుద్ధం. ఆ చివరి యుద్ధంలో గెలిచే సంభవం ఇది భవిష్యత్తులో జరగబోతున్నది. ఇప్పుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే పేరు ఎవరికున్నదని ఇక్కడ చూపిస్తున్నాడు. గొర్రెపిల్లకి ఉన్నది. ఆ వధించబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇదే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని సర్వాధికారి, శ్రీమంతుడు, అద్వితీయుడు, సమీపించరాని తేజస్సులో నివసించే తండ్రి అయిన దేవునికి ఉంది. అదే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే నామం గొర్రెపిల్ల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఉన్నది. అంటే తండ్రి యొక్క నామము కుమారుడికి ఉన్నదా లేదా? ఉన్నది కదా. చూడండి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనం కూడా చూసుకుంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఎవరి తొడ మీద వ్రాయబడి ఉన్నది? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని. ఎవరి తొడ మీద రాయబడి ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తొడ మీద ఏమని రాయబడి ఉంది? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉంది. అంతేకాకుండా ఆయన వేసుకున్న వస్త్రం ఏముంది? వస్త్రం మీద కూడా ఉందంట. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఇది మన యేసు ప్రభు యొక్క వస్త్రం మీద ఉండేదేంటి? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఇప్పుడు చెప్పండి, ఈ నామము తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నది. అదే నామం కుమారునికి ఉంది. ఒకే నామం ఇద్దరికి ఉండడం ఏమిటి? ఒకే నామం ఇద్దరికి ఉండడం ఏమిటి? ఇందాక అంటున్నాడు, ఆ దూత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దూతకు నా నామం ఉన్నది. ఆయన సన్నిధిలో మీరు వనకాలి, జాగ్రత్తగా ఉండండి. మీ అతిక్రమలను పరిహరించేది ఆయన, కోపం రేపొద్దు అంటున్నాడు. ఆ దూతకి నా నామం ఉన్నది అంటున్నాడు. యేసు ప్రభు రావడం ద్వారా ఈ లోకంలోనికి ఆయన చేస్తుంది ఏమిటంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఎవరు చూడలేరు, చూస్తే బ్రతకలేరు, చచ్చిపోతారు. కాబట్టి అద్వితీయ దేవుడకు తండ్రి యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆయనే మనకు చెప్పాలి ఆయన ఎలాగున్నాడని. ఆయన ఏమిటో చెప్పాలి అంటే మనకి ఎవరు చెప్పగలరు? ఎవరు చూస్తారో వాళ్ళే చెప్పగలరు. అంతేనా? ప్రభు ఏం చెప్పాడు? నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను అన్నాడు కదా.
నేనే మార్గము సత్యము జీవం అని కూడా ఆయనే అన్నాడు. ఇప్పుడు సత్యము ఎవరు? యేసు ప్రభు. నేనే మార్గము జీవం సత్యం అన్నాడా? అక్కడ సత్యం ఎవరు? ప్రభువే చెప్పుకున్నాడు ఆ మాటని. మరలా ఇంకొకసారి చెప్తాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఈయనే సత్యమైతే మళ్ళా ఈయన నేను సత్యమును గురించి సాక్షి అంటే నాకు నేనే సాక్ష్యం ఇచ్చుకోవడానికి వచ్చాను అన్నాడా? చాలాసార్లు చెప్తాడు, నా సాక్ష్యం మీరు నమ్మరేమో, తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను చేస్తున్నటువంటి క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాను, అవేనే చూసి నమ్మనరా? అంటే ఎవరిని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సత్యవంతుడు అయినటువంటి తండ్రిని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి కూడా యేసు ప్రభు వారు వచ్చారు. మరలా తానే సత్యమై ఉన్నాడని తానే చెప్తున్నాడు. ఇంతకీ దూత యొక్క నామము యెహోవా యొక్క నామమై ఉంది. మరి దూతను చూచారు కదా, తండ్రిని చూసినట్లేనా? యాక్చువల్ తండ్రిని చూసి చనిపోవాలి కదా, మరి దూతను చూశారు కదా, తండ్రిని చూసినట్ట కాదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు ఫిలిప్పు నేను ఎంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఫిలిప్పు అనే యేసు ప్రభు యొక్క శిష్యుడు అడుగుతున్నాడు, ప్రభువా ఎక్కడికో వెళ్ళిపోతానంటున్నావు కదా, ఎక్కడికో వెళ్ళిపోతానంటున్నావు, సరే కానీ చిన్న కోరిక తీరుస్తావా? ఒక్కసారి తండ్రిని నాకు కనపరచు. మోషే గారికి వచ్చిన కోరిక ఫిలిప్పు గారికి కూడా వచ్చింది, ఒక్కసారి తండ్రిని కనపరచవా ప్లీజ్. నీకేం అర్థం కావట్లేదు అనుకుంటా. అసలు తండ్రిని చూసి చచ్చిపోతారా? ఇప్పుడు నా విషయం పక్కన పెట్టి, ఫిలిప్పు నేను ఎంతకాలం నీతో ఉన్నాను, నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడు, యెహోవా దూతను చూచినవాడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూచినవాడే. నా నామం ఆయనకున్నది అన్న వ్యక్తిని నేనే సృష్టికర్తని. ఎంతకాలం నీతో ఉంటే నీకు అర్థం కాలేదా ఫిలిప్పు? నాయందు తండ్రి యందు నేను ఉన్నాము అని సమాధానము యేసు ప్రభు వారు మన రక్షకుడును సజీవుడైనటువంటి తండ్రి చెప్పాడు. ఎవరికి? ఫిలిప్పు గారితో చెప్పాడు. ఇంతకీ ఈ వాక్యాలన్నీ ఎందుకు చదువుకున్నాం? యేసు ప్రభు పుట్టాడా? యేసు ప్రభు పుట్టక మునుపు కూడా ఉన్నాడా? అప్పటి నుంచి ఆయన చేస్తున్నది, పుట్టిన తర్వాత చేసినది రెండు చూస్తే మనకేం తెలుస్తుందంటే, తండ్రిని మహిమపరచడం, తండ్రిని మనము ఎరిగి ఉండాలని ఆయన చేస్తున్న పనులు చూడండి. యేసుప్రభు ఎందుకు పుట్టారని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాం? పాపముల నుంచి మనుషులు రక్షించడానికి ఆయన వచ్చాడు అని చెప్తాం. అది నిజమే. కానీ నిత్య జీవం అంటే ఏమిటి? అద్వితీయ సత్యవంతుడైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం కదా. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏమేమి ఎరిగి ఉండాలి?
అద్వితీయ సత్యదేవుడును, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి యుగయుగములు జీవిస్తున్నటువంటి ప్రభువుని ఎరగాలి, యేసుక్రీస్తుని ఎరగాలి. ఆయన చూడలేము, ఆయన్ని సమీపించలేము. ఆయన చూసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన వచ్చి నేనే ఆయన, ఇదిగో నాలాగే ఆయన ఉంటాడని చెప్తూ తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని తన తరపున ప్రభు అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు గతకాలము నుంచి నేటి వరకు ఆయన తండ్రి యొక్క నామాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే మనం వాక్యం చదువుకున్నాం చూడండి. చివరిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, మనం 20వ వచనాన్ని చదువుకున్నాం కదా. మొదటగా చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే అక్కడ ఏమున్నది? మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. అది చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్వితీయ సత్యవంతుడైనటువంటి నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్య జీవం ప్రభువా, సమీపించరాని తేజస్సునందు నీ ఒక్కడవే నివసిస్తూ దేవా తండ్రి, నిన్ను చూచే భాగ్యాన్ని నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మనుషులకు అనుగ్రహిస్తున్నావు. వందనాలయ్యా. నిన్ను బయలుపరచుటకు ప్రభువా, నీ నామమును, నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని ప్రజలకు బయలుపరచుటకు నీ కుమారుడును మా రక్షకుడైనటువంటి నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రభువా మాకు ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించే వందనాలు. నేడి వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసి ముద్రింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.